వందనాలు ప్రభు. ఎన్నో వేదనలు గుండా ఎన్నో శ్రమలు గుండా మేము వెళ్ళవలసి వచ్చినప్పటికీ ప్రభు మీ యొక్క ఆదరణ దాన్ని మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచాలని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. వాగ్దానం ఇచ్చిన దేవుడు మీరు నెరవేర్చే దేవుడు కనుక మీకు స్తుతులు తండ్రి. మా జీవితాల్లో ప్రభు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి దాన్ని మాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి దాన్ని మాకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి దాన్ని మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి మాకు ఇచ్చిన పిల్లలను బట్టి దాన్ని మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి మీకు వందనాలు ప్రభు స్తోత్రాలు తండ్రి. లోకంలో ఎంతమంది ఇటువంటి ఆధిక్యత లేదు నాయన. కనీసం మిమ్మల్ని ఆదివారం నాడు చేరి సంఘంగా ఆరాధించి ఆధిక్యత కూడా లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాం ప్రభు. ఎంతో నిషేధం ఉన్నది, ఎంతో క్లిష్టతరమైన పరిస్థితుల్లో వారు వెళ్ళేవారు ఉంటుండగా ఈనాడు మాకు స్వేచ్ఛగా ఆరాధించడానికి నాయన మా స్వరాలను మా గొంతు నిలిపి మనం ఆరాధించడానికి వాద్యాలను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు తండ్రి. యోగులను కాదు కానీ కేవలం మీ చెప్పిన కృప చేత మాకు వీళ్ళని అనుగ్రహిస్తుండగా మీ మంచిదాన్ని బట్టి మీకు స్తుతులు అర్పిస్తున్నాం ప్రభు. దేవ ఇదిగోదాన్ని తిరిగి మరొకసారి దాని వాక్యపు వెలుగులో దాన్ని మీ యొక్క ఆరాధన కొనసాగిపోయినట్లుగా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. వాక్యాన్ని ప్రకటించి మీ సేవకులకు కాదు మీకు జ్ఞానం తెచ్చేయండి. అంతకాల సంబంధం ప్రతి చీకటిని బంధించండి తండ్రి. మాట్లాడే దేవుడు మీరు ప్రభు. మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు సంఘం బలపరచబడుతుంది తండ్రి. మా జీవితాలు దీవించబడతావు కనుక నాయన మీరే మాకు సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే దేవుడు అక్కడితో వచ్చిన ఎరిగిన దేవుడు మీరు ప్రతి ఎక్కడికి తెచ్చారని ఖండించండి తండ్రి. వాళ్ళ హృదయాన్ని మీరు తెలియపరచండి, మీ వాక్యం ద్వారా ఆదరించండి దేవ. మీరే చీకటి శక్తులు ప్రజాన్ని ఖండించండి, ఆయన బంధించడం తొలగింపు చేయండి. సిలువలో మీరు సాతాను యొక్క తల అనగదొక్కినందుకు మీ పాదాల కింద తండ్రి వాడు మీరు తొక్కినందుకు మేము కూడా తండ్రి పాదాల కింద వారిని తొక్కినట్టు చేస్తారని మీరు వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. అటువంటి మీ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ సాతాను క్రియలు లయపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవ మీ లెక్కలు మీకు అప్పగించుకుంటూ మీకే వందనా స్తోత్రాలు చేయించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. సంఘానికి వచ్చినటువంటి మీ అందరికీ దేవుని నామమున కృతజ్ఞతలు ఆహ్వానం పలుకుతాము. వారం వారం మనం ఈ విధంగా చేయాలంటే అది కేవలం దేవుని కృప. ఎన్నో దేశాల్లో ఇటువంటి ఆధిక్యత లేదు, ఎంతో కట్టడంగా ఉంది. అనేక రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఆధిక్యత లేదు. అనేక చోట్ల మందిరాలు పోగొట్టబడతా ఉన్నవి, దైవ సేవకులు చంపబడతా ఉన్నారు. అయితే ఈరోజు మనం ఈ విధంగా క్షేమంగా చేరి ప్రభుని ఆరాధిస్తున్నామంటే అది ఆయన నిజమైన కృపను జ్ఞాపకం చేసుకుందాం. వారం మనం ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలని, దేవుని వాక్యం ద్వారా ఆయన యొక్క చిత్తాన్ని మనం గ్రహించాలని, దేవుని వాక్యం ద్వారా ఆత్మీయంగా ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుడు మనకు ఆయన వాక్యాన్ని ఇచ్చారు. వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ వాక్యం ద్వారా ఆయన ఉద్దేశాలను గ్రహించగలుగుతాం, ఆయన ప్రణాళికను గ్రహించగలుగుతాం. ఎంతో మంది జీవిత చరిత్రలు ఈ యొక్క వాక్యంలో మనం చూస్తాం. పరిశుద్ధమైన వారి జీవితం చూస్తాం. కొన్నిసార్లు వారి ఐక్యతను బట్టి బలహీనతలను బట్టి పడిపోయినటువంటి జీవితాన్ని కూడా మనం చూస్తాం. వీటన్నిటి ద్వారా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఏ విధంగా సరి చేసుకోవాలి అనే విషయాల్లో మనం ముందుకు సాగడానికి వీలవుతుంది. కనుక దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దయచేసి మీరు కూడా మీ వాక్యాన్ని చూడండి. ఎందుకంటే వాక్యం చదివినప్పుడు మనకి ఎంతో మేలు కలుగుతుంది కనుక వాక్యాన్ని అలా చూసుకుందాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి యొక్క జీవితం చూడబోతున్నాం. ఎంతో మంది రాజుల చేతులు ఉన్నప్పటికీ, ఎంతో మంది పరిశుద్ధుల జీవితాలు ఉన్నప్పటికీ ఈ రోజు మనం చూడబోయే ఒక జీవితం మా అందరికీ బాగా పరిచయమైనటువంటి జీవితమే. అది సంసోన్ అనేటటువంటి ఒక బలిష్ఠుని యొక్క జీవితం. సంసోన్ అనగానే మన చిన్నతనంలో మనకు సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి బహుశా విషయాలు మనకు గుర్తుకొస్తాయి. సింహాన్ని చీల్చిన వ్యక్తి అని, లేకపోతే ఒక పచ్చి దవడ ఎముకతో, గాడిద ఎముకతో 1000 మందిని సంహరించినటువంటి వ్యక్తి అని, చేతులు ఏమి లేకపోయినప్పటికీ ఎంతో మందిని, ఎవరైతే ఇశ్రాయేలీయులను అణగదొరుకుతూ ఉన్నారో వారిని ఎదిరించినటువంటి వ్యక్తి అని మనం అనుకుంటాం. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఈ వాస్తవాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నవి. ఈ సంసోను జీవితకాలం దాదాపు యేసుక్రీస్తు వారి పుట్టక ముందు 1200 సంవత్సరాల క్రితం. అంటే అప్పటికి ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఒక 400 సంవత్సరాలు వారు బానిసత్వం చేసిన తర్వాత ఐగుప్తు నుంచి మోషే నాయకత్వం కింద వారు బయటకు వస్తారు. ఒక 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రవేశిస్తారు, ప్రయాణిస్తారు. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశంలో వారు ప్రవేశిస్తారు. వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత దేవుడు వారికి ఆజ్ఞాపించినట్టుగా అక్కడ ఉన్నటువంటి పాప జనాంగాన్ని అంతమందించమని దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఆ జనాంగం ఎంతో పాపపు జీవితం జీవిస్తుందని దేవుని వాక్యం చెప్తుంది.
దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఆజ్ఞను వారు ధిక్కరిస్తారు. దేవుడు వారి పక్షంగా ఎంతో ఓపిక పట్టి ఉన్నాడు. దాదాపు 400 సంవత్సరాల కంటే ఎక్కువ. ఎందుకంటే అబ్రహాంతో చెప్పినప్పుడు దేవుడు చెప్తాడు, 4వ తరం వారికి వస్తారు, వారి పాపం పరిపూర్ణమైనప్పుడు నేను వారిని అక్కడి నుంచి తొలగిస్తానంటారు. అదేవిధంగా ఇశ్రాయేలు ద్వారా ఎవరైతే పాపం చేశారో ఆ జనాంగం అంతటినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టవలసిందిగా దేవుడు ఆజ్ఞాపించిన కారణాన్ని బట్టి వారు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేయడం ప్రారంభిస్తారు. అయితే వారు భూప్రాంతాలు అందరినీ దాని వారు ఆక్రమించలేకపోతారు. ఇంకా ఎంతో మిగిలి ఉంటుంది. అటువంటి సందర్భంలో కొన్నిసార్లు వారు దేవుని మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దేవుని వాక్యం ఒకసారి చూద్దాం, వారి గురించి ఏం చెప్పిందో. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా మనం ఈ న్యాయాధిపతుల గ్రంథం నుంచి చూస్తాం కాబట్టి దయచేసి న్యాయాధిపతుల గ్రంథాన్ని తెరిచి ఉంచుకోవచ్చు. న్యాయాధిపతులు గ్రంథంలో 2వ అధ్యాయంలో